ఆంజనేయ స్వామి, వినాయకుడు, అమ్మవారి యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇప్పుడు మరి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. అది అయిన తర్వాత సంతానం లేని వారికి అందరికీ కూడా గరుడ ముద్దలనే కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క గరుడ ముద్ద అనేది తీసుకొని పైకి ఎగరేస్తాము. ఎగరేసిన తర్వాత ఆ గరుడ ముద్దలు ఎవరైతే పిల్లలేని వాళ్ళు ఒడిపట్టి ఎవరైతే పట్టుకుంటారో వారికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో సంతానం కూడా కలుగుతుందనేసి ప్రసిద్ధి ఉంది. అలాగే తర్వాత చక్రస్నానం అనే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. అందరినీ కూడా కూర్చోబెట్టి తర్వాత మహాసుదర్శన స్వామిని శిరస్సుపై నుంచి అందరికీ స్నానం చేయించడం జరుగుతుంది. తదనంతరం తీర్థప్రసాదాల గోష్ఠి ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి.